arranging such an event of Doctors Excellence Awards. చాలా మంది డాక్టర్ని సైన్స్ అందగలిగినాం. నాకు తెలిసి ఈ టైంలో డాక్టర్స్ చాలా బిజీగా ఉంటారు. టోకన్ నెంబర్లు ఇచ్చి పేషెంట్లను చూసేటువంటి అడావుల్లో ఇన్ని గంటలు ఇంత ఓపికగా కూర్చున్నటువంటి మా డాక్టర్లందరికీ కూడా ఐ థింక్ నౌ యూ హావ్ టు రీథింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ కిడ్స్, బికాస్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దెర్ ఈస్ నో ప్లాంటేషన్ ఎట్ ఆల్, టోటల్ కాంక్రీట్ జంగల్. Swapna is trying to encourage something about the green belt of Hyderabad and the future course. I started my career as a science teacher, so I generally teach the people that struggle for existence and survival of the fittest. Now the basic problem for most of the diseases in and around Hyderabad is only lack of oxygen, lack of environment. Everywhere, wherever you go and stay in the apartments, you are getting a problem of pollution. But generally, we are not concerned about the pollution. We are busy with our work. Alcoholic, I can say. The doctor is always busy 24/7 because I have some doctors in my family. Even my daughter is also a doctor. I know her at the early age. When I was encouraged by my parents to study MBBS, I could not succeed. So I asked my doctor to fulfill my dream. She fulfilled my dream, but now I am feeling that I forced my daughter. I spoiled her career by making her a gynecologist. She completed her MBBS and MS from Gandhi Medical College. She is a merit student. I have only one kid. At the time, we used to have a good plan about the future of this country and we used to encourage so many things. But now I want to discourage all such type of things. మేమిద్దరం మాకిద్దరు అనే దాంట్లోంచి బయటికి రండి. ఈ చిన్న చిన్న కుటుంబాలు ఇద్దరు ఉండడాలు, దీనివల్ల వచ్చేటువంటి సైకలాజికల్ ప్రెషర్స్, ఇబ్బందులు చాలా వరకు ఇందాక స్టేజ్ మీద మాట్లాడినటువంటి డాక్టర్లు చెప్పిన అనేక సమస్యల కారణం ఏంటంటే పొద్దునగానే ఈ డాక్టర్ ఇటుపోతున్నాడు, ఈ డాక్టర్ ఇటుపోతా ఉన్నాడు, మధ్యలో ఉన్న చిన్నోళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళని తీసుకుపోయి ఎవరి దగ్గర పడేస్తా ఉన్నారు, పని మనుషుల పేరిటనో లేకపోతే ఇంకేదో హౌసెస్ పేరిటనో. 3 years ఉన్నది నా మన్మరాలు, దాన్ని తీసుకుపోయి నా కూతురు అంటది ప్లే స్కూల్ అంటది. ఏం స్కూల్ బిడ్డ అంటే ప్లే స్కూల్ అంటది. ఛార్జ్ ఎంత చేస్తున్నారు తెలుసా? 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. నువ్వు ఎంత సంపాదిస్తావు బిడ్డ అంటే అది వేలలో సంపాదిస్తుంది, ఖర్చు లక్షలలో ఖర్చు పెట్టాల్సి వస్తా ఉన్నది. ఎందుకంటే 3 years కూడా ఉండదు కిడ్. సో మై సజెషన్ టు ఆల్ ఆఫ్ ద డాక్టర్స్ ఈస్, మీ ప్రొఫెషన్ ని మీరు ఎంజాయ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం గివ్ సమ్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. డబ్బుల కోసం పరిగెత్తకండి. డబ్బులు బాగా వచ్చిన తర్వాత మళ్ళీ జీవితం అంటూ ఏం మిగలదు మీకు. వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ అనేక రకాలైనటువంటి అవస్థలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మంచి ప్రొఫెషన్. మనిషి దేనికి తల వంచాడు, నాలాంటి మొన్నడైతే ఎవరికి తల వంచాడు. ఎప్పుడైనా బాగా కడుపు వచ్చి అవస్థ వస్తావో ఎప్పుడైనా డాక్టర్ని అయ్యా కనబడే దేవుని నువ్వే దండం పెడతాం, అంతవరకు బాగుంటుంది మీ ప్రొఫెషన్. కానీ ఈ మధ్యలో డాక్టర్ల పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందికరంగా వచ్చింది. ఎప్పుడైనా పేషెంట్కి ఏమైనా అనుకోని సంఘటన జరిగితే, హాస్పిటల్లో ఏదైనా జరిగితే 10 నిమిషాల్లో ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని కూడా ఏముంటలేవు, గ్లాసెస్ అన్ని రోడ్డు మీద ఉంటాయి, గలాట అవుతుంది, డాక్టర్ల మీద కూడా ఫిజికల్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. కనిపించే దేవుళ్ళు మీరు. రియల్లీ అడ్మైర్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ యువర్ ప్రొఫెషన్. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఎంత ప్రొఫెషనల్ గా డెడికేషన్ ఉంటే అంత మీ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయితేనే మీరు అర్థం చేసుకోండి. కుటుంబాలకు కూడా కొంచెం సమయం ఇవ్వండి, పిల్లలకు కొంచెం సమయం ఇవ్వండి. మేమిద్దరం మాకొక్కలు అనేటువంటి దాంట్లో బయటికి రండి. ప్లీజ్ బ్రింగ్. పాత రోజులలో చెప్పేటోళ్ళు వసుదైవక కుటుంబం అని. అమ్మమ్మ, తాత, నానమ్మ ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళకేమో ఓల్డ్ ఏజ్లు అయిపోయినాయి, మన పిల్లలకేమో ఇంకా వేరే హోమ్స్ అయిపోతా ఉన్నాయి. ఇది కష్టమైతా ఉంది. అందుకని పాత రోజుల్లోకి పోవాలి. ఇందాక సోదరి స్వప్న చెప్పినట్టు కరోనా మనకు కొన్ని మంచి పాఠాలు నేర్పించింది. కరోనా చాలా మందికి చాలా నేర్పించింది అనుకుంటా నేను. ఈయన ఇటుపోయేటువంటి కుటుంబాలలో ఎవరం ఎప్పుడు పోతామో తెలియక మళ్ళీ ఇద్దరం దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత సంపాదించినా ఎప్పుడు శ్వాస ఆగిపోతుందో తెలియకుండా కష్టపడేటువంటి పరిస్థితుల నుంచి కరోనా మళ్ళా ఫ్యామిలీలలో పొసెసివ్నెస్ ని, కుటుంబం అనేటువంటి ఒక స్థితిగతులను పెంచుతూ వచ్చింది. నేను ఇందాక కావాలని అడిగిన డాక్టర్లను స్టేజ్ మీద, ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 ప్రెగ్నెన్సీస్ అడ్వైజబుల్ ఆర్ నాట్ అని. చట్టాలు చేసే చట్టసభలు ఉండేటువంటి మాకు తెలుసు. బట్ ఐ సీన్ an article in a newspaper where a foreign lady, woman I can say, she got pregnancy at the age of 72. దాని మీద ఇందాక మీరు చెప్పిన గూగుల్లో రకరకాల కామెంట్స్ వస్తా ఉన్నాయి. ఐ ఆల్సో అగ్రీ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ నేచురల్ ప్రెగ్నెన్సీ. బట్ దాని కింద రకరకాలైనటువంటి గూగుల్లో కింద వస్తున్న కామెంట్స్ కూడా రకరకాలుగా వస్తా ఉన్నాయి. అందుకని సమాజం బాగా పెరుగుతా ఉంది. హైదరాబాద్ భాగ్యనగరం, ఒకప్పుడు బాగా గొప్పగా ఉండేది భాగ్యనగరం. ఇలా భాగ్యనగరం కాంక్రీట్ జంగల్ గా మారింది, పొల్యూషన్ కి అడ్రస్ గా మారింది. అందుకని దయచేసి మీకు అందరికీ ఇందాక సోదరి స్వప్న చెప్పినట్టు మూవ్ అవుట్ ఫ్రమ్ ద రింగ్ రోడ్. రింగ్ రోడ్ బయటికి పోండి, ప్రశాంతంగా ఉండేటందుకు ప్రయత్నం చేయండి. లేకపోతే ఇప్పుడు మేము మా జనరేషన్ లో నీళ్ళ బాటిల్ కొనుక్కొని తాగుతా ఉన్నాం.
రేపు మీ పిల్లలు మా ఏజ్కి వచ్చేసరికి వాటర్ బాటిల్ తో పాటు వెనకాల ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టి పంపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ట్రై టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఆ దిశగా మీ డాక్టర్స్ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయం సంధ్య వేళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాధా రియాల్టర్స్ కి, కామధేను రియాల్టర్స్ కి, అదే రకంగా ఇష్ట డిజిటల్ మీడియా వారికి అందరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మా డాక్టర్లు అంతా కూడా అప్పుడప్పుడు మీరు ఎంత బిజీ ఉన్నా అప్పుడప్పుడు నెలకు ఒకసారి కాకుండా 6 నెలలకు ఒకసారి అయినా కొద్దిసేపు ప్రొఫెషన్ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నవ్వుకొని ఫ్రెండ్స్ ని కలుసుకునే రీతిలో మీ సాయంత్రం పూట సమయాన్ని గడిపితే ఇట్ విల్ ఎంకరేజ్ యువర్ ప్రొఫెషనల్స్. మీ జీవితాలు, మీ శరీరాలన్నీ కూడా మీ స్ట్రెస్ ని కొంచెం పోగొట్టినట్టు అవుతాయని చెప్పి